హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది కదా, నేనైతే కనుక ఇప్పుడు మీరట్లో అయితే కనుక ఉన్నానన్నమాట. సో మేము ఉంటున్న హోటల్ అంతా కూడా వ్యూ అయితే కనుక చాలా బాగుంది. సో నేనైతే మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే కనుక తీస్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక ఫస్ట్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే కనుక ఎంట్రన్స్ అనమాట. సో కింద అయితే కనుక అంత ఫుడ్ కోర్ట్ అంతా ఉంటుందన్నమాట. సో కేఎఫ్సి ఉంది, పిజ్జా హట్ ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, మొత్తం అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో కొంచెం మనం ఏంటన్నా ఫీల్ లేదు ఫుడ్ అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ కొంచెం అలాంటి తినైతే కనుక కొంచెం ఇదైపోవచ్చు. ఈ వెహికల్స్ ఏంటంటే అవుట్ సైడ్ వెహికల్స్ అయితే నాట్ ఎలో, ఇక్కడ ఓన్లీ ఈ వెహికల్స్లోనే మనం తీసుకోవాలి. మేము తీసుకున్న హోటల్ అయితే కనుక ద మార్స్ రిసార్ట్స్ అనమాట. సో ఇదైతే కనుక ఎంట్రీ అనమాట. సో ఎంట్రీ అయితే సైడ్ అమ్మట ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే లగేజ్ చెకింగ్ ఉంటుంది. సో అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇంకా డైలీ మనం రూమ్ తీసేసుకుంటే కనుక ఇంకా ఎంట్రీ అయితే కనుక మామూలుగా అయితే కనుక వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు అయితే కనుక రిసెప్షన్ ఉంది. ఇక్కడ అంతా కూడా కింద అనమాట. హోటల్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో నాకైతే కనుక అసలు సో ఎంట్రన్స్లో అయితే కనుక ఇలా షిప్లా పెట్టారనమాట. చాలా బాగుంది అసలు చూడ్డానికి అయితే కనుక. సో ఇక్కడైతే కనుక ఇవైతే కనుక ఆర్టిఫిషియల్, ఈ మాత్రం రోజెస్ మాత్రం రియల్వే అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఫొటోస్ మాత్రం మస్తుగా తీసుకోవచ్చు. అసలు నాకు టైం లేదు కానీ మంచి మంచి రీల్స్ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ కానీ ఏం చేస్తాం, ఇంకా మనం వర్క్ మీద వచ్చినప్పుడు ఫస్ట్ ఆ వర్క్ చూసుకోవాలి కదా. సో ఏంటంటే కనీసం కొంచెం వీడియో అన్నా తీసుకోగలుగుతున్నాను అనమాట. సో ఇక్కడైతే కనుక మంచిగా ఎక్కడికక్కడ చైర్స్ వేసేసి హ్యాపీగా అయితే కనుక మంచిగా అయితే ఎంతమంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకైతే భలే నచ్చింది. ఎటు కావాలని అటు కూర్చొని హ్యాపీగా ఫొటోస్ తీసేసుకోవచ్చు. ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్లో అనమాట చక్కగా సైడ్ అమ్మట వినాయకుడిది పెట్టారు. ఎంత బాగుందో అసలు చూడటానికి అయితే కనుక. నేనైతే అసలు చూడంగానే భలే అనిపించింది, బాగా నచ్చేసింది. ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక 2 చైర్స్ ఉంటాయన్నమాట. అదొక పెద్ద గదిలా ఉంటుంది. సో ఇంక ఇటు నుంచి వచ్చేస్తే మనకి మొత్తం అంతా కూడా ఇదైతే కనుక కింద అనమాట. సో ఇదైతే కనుక ఇంకా ఇటైతే కనుక రెస్టారెంట్ ఉంది. సో అసలు ఎలా ఉంటుంది ఏంటని అయితే కనుక వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే చూడండి వెంకటేశ్వర స్వామిది ఉంది. ఇటు ఏంటంటే మినీ ఫంక్షన్ హాల్ ఉంది. సో ఇక్కడ మీరట్లో ఎవరైనా చిన్నగా ఫంక్షన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మేము దిగిన రోజు ఏదో ఫంక్షన్ జరుగుతుంది. సో అందుకని ఇంకా లోపలికి అయితే తీసుకువెళ్ళలేకపోయాను. ఇక్కడ వచ్చేసి చిన్నది బాల్కనీలా ఉందన్నమాట. సో ఇంకా చాలా బాగుంది. అటు సైడ్ ఎవరో ఉన్నారు, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను అటు సైడ్ వెళ్ళలేదు. సో ఇక్కడైతే కనుక బార్ కూడా ఉందన్నమాట. మీరట్ అంటే బాగా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి సో ఎక్కువగా ఆఫీసు కంపెనీ వర్క్స్ మీద వస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ చక్కగా మినీ బార్ కూడా ఉందన్నమాట. హోటల్లోనే చక్కగా మ్యాచ్ పెట్టారనమాట. సో ప్రెజెంట్ అయితే ఎవరు లేరు ఇంకా, బట్ కానీ ఓపెన్లో అయితే ఉంది. సో ఇంకా మొత్తం చాలా ఉన్నాయి అసలు. మొత్తం హోటల్లో అయితే కనుక స్పాతో సహా అన్నీ ఉన్నాయి. ఐకానిక్ ప్లేసెస్ అనమాట మీరట్లో. ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ చూడొచ్చో సో అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో అంతా కూడా మనకి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటి, అసలు ఏ ప్లేసెస్ చూడొచ్చు అని ఫస్ట్ టైం ఎవరైనా వస్తే కనుక చూడొచ్చు. ఇది చూడండి బుజ్జిది ఎంత బాగా నచ్చిందో నాకు. ఎలిఫెంట్ది అయితే కనుక ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో కూడా అన్నీ ఇక్కడ ఉంది మొత్తం అంతా కూడా. అదొకటి భలే ఉంది అసలు. నేనైతే కనుక స్పా చూద్దామని అనుకుంటున్నాను, బట్ ఉంటుందో లేదో చూద్దాం తర్వాత. ఇంకో ఫ్లోర్లో కూడా ఇలా వినాయకుడిది పెట్టి చక్కగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఈలో వెంకీ అయితే చక్కగా ఫోటోలకి అయితే కనుక ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నాడు. సో నాకైతే కనుక కిందకి వెళ్ళాలనిపించింది. సో అన్ని ఫ్లోర్లు ఒకసారి అయితే రౌండ్ వేస్తూ ఉన్నాను. ఇక్కడైతే కనుక చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టేసి అయితే ఒక్కొక్క ఫ్లోర్కి భలే డెకరేషన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. నిజంగా మిర్రర్స్ పెట్టారు ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి. సూపర్గా ఉంది అసలు మొత్తం అంతా కూడా. మేమైతే కనుక హోటల్ అంతా కూడా కొంచెం తిన్నాం కదా, అలా ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నాము. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఇదైతే ఒక డ్రమ్స్ లాగా అలా అనిపించింది అనమాట. తాజ్మహల్ ఉంది ఇక్కడైతే కనుక. ఏంటో ఎప్పటిెప్పుడు బొమ్మలో ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి, మనకు తెలియని బుక్స్ కూడా. ఈ డాగ్ భలే క్యూట్గా ఉంది ఈ బొమ్మ మాత్రం నాకు
చాలా బుక్స్ టైం పాస్కి చదువుకోవచ్చు. ఇక్కడ చూసారా ఈ క్యారేజ్ ఎప్పటిదో మనకి పాతకాలం నాటి క్యారేజ్ లాగా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. మా రూమ్ అయితే కనుక అక్కడ ఉందన్నమాట. సో మేము కిందకు వచ్చాము, అది చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా హోటల్ టాప్లో ఉన్న లొకేషన్ అనమాట ఇదంతా కూడా. అసలు ఇది మొత్తం టాప్ వ్యూ అయితే కనుక ఇలా ఉందన్నమాట. సో ఇంకా కింద అయితే కనుక కొంచెం సేపు అయితే కనుక కూర్చుందామని అయితే వచ్చామన్నమాట. సో కింద ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను. సో వ్యూ మొత్తం అయితే కనుక టోటల్ ఫ్లోర్స్ అవన్నీ అయితే కనుక ఇదే మొత్తం అంతా కూడా ఎక్కడ కూర్చున్న సెంట్రల్ ఏసీ హోటల్ మొత్తం కూడా అసలు చాలా బాగుంది. అసలు ఇక్కడ ఉన్న చలి చాలదన్నట్టు మొత్తం కూడా ఏసీ కదా అంతా. ఇక్కడైతే కూడా సెలూన్ ఒకటి కనిపిస్తుంది. సరే వెళ్దామా అని చెప్పేసి అయితే కనుక చూస్తున్నాను. సో బట్ కానీ లాక్ చేసి ఉందన్నమాట. సో ఇంక ఈ టైంకి అయితే సెలూన్ ఓపెన్లో ఉండదు అనుకుంటా. సో సరేలే అని చెప్పేసి మార్నింగ్ చూద్దాంలే అనుకొని అయితే కనుక వదిలేసాను. ఇప్పుడైతే మా రూమ్ టూర్ చూద్దురు కానీ రండి. సో రూమ్ టూర్ అయితే కనుక ఇక్కడైతే కనుక చిన్న కబోర్డ్ లాగా ఉందన్నమాట. సో మనం ఇంకేమన్నా షూ కానీ చెప్పులు కానీ అవన్నీ కూడా పెట్టుకోవడానికి దాని పక్కనే చిన్న కబోర్డ్లా ఇచ్చారు. అదైతే డోర్స్ ఉన్నాయి ఆ కబోర్డ్కి. సో ఆ కబోర్డ్లో వచ్చేసి హ్యాంగర్స్ ఇచ్చారు. మనం ఇంకా ఏమైనా బట్టలు కానీ అట్లాంటివి కానీ పెట్టుకోవడానికి కవర్స్ లాంటివి అయితే ఇచ్చారనమాట. మనం ఏమన్నా వేసుకున్న బట్టలు ఆ కవర్లో ఇచ్చి వాష్ చేయించడానికి కానీ సో అలా లాండ్రీకి ఇవ్వడానికి కానీ షూ ఇచ్చారనమాట. 2 pairs మనకి ఇంకా కావాలన్నా కూడా ఇస్తారు. సో ఇక్కడైతే కనుక 2 pairs అయితే పెట్టారు. లాకర్ ఇచ్చారు, చక్కగా మనం మనీ సేవ్ చేసుకోవడానికి కానీ గోల్డ్ సేవ్ చేసుకోవడానికి కానీ చక్కగా సేఫ్టీ లాకర్ అయితే కనుక ఒకటి ఇచ్చారనమాట. సో మ్యాక్సిమం మనం ఇంకా పర్స్లో ఏమని హ్యాండిల్ చేస్తాం అన్నీ ఫోన్లోనే అయిపోతున్నాయి కదా. బట్ కానీ సేఫ్టీగా చక్కగా ఒక లాకర్ ఇచ్చారు. చక్కగా కాఫీ కాసుకోవడానికి చక్కగా ఫ్లాస్క్ అయితే ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. మనకి టీ కావాలన్నా కాఫీ కావాలన్నా షుగర్ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చారు. మినీ ఫ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో వాటర్ బాటిల్స్ ఎన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకొచ్చుకొని మనం పెట్టుకోవచ్చు. చక్కగా మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది రూమ్లోనే హ్యాపీగా. బట్ కానీ ఇక్కడ ఉన్న కూలింగ్కి అసలు కూలింగ్ వాటర్ తాగలేకపోతున్నాం అనమాట. అలా ఉంది. మొత్తం అంతా కూడా బెడ్ అలా ఇచ్చారు. సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అంతా కూడా టీవీ అనమాట. ఇక్కడైతే బెడ్ పక్కనే చిన్న సోఫా లాగా ఉందన్నమాట. సో రూమ్లో చాలా తక్కువ గడుపుతుంది. బట్ కానీ రూమ్ టూర్ ఎందుకో చేయాలనిపించింది అనమాట. చాలా బాగుంది మొత్తం అంతా కూడా. ఇంకా ఎక్కడికక్కడ ల్యాంప్స్ ఇచ్చారనమాట. సో ఇంకా ఇటు సైడ్ అయితే కనుక కూర్చోడానికి అలాగా చిన్న చైర్స్ అలా సిట్టింగ్ ఇచ్చారు. ఇక్కడైతే టేబుల్ ఇచ్చారు, మనకి ఒక చైర్ ఇచ్చారు. మొత్తం మెనూ కార్డ్ అయితే పెట్టారనమాట హోటల్ది. మనకి ఏమన్నా కావాలన్నా కూడా కింద రెస్టారెంట్లో చక్కగా ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే హ్యాపీగా తెప్పించేసేసుకొని మస్తుగా తినేసేయచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటి వాష్రూమ్ కూడా చూపించాలా అని అనుకోమాకండి. హోటల్ రూమ్ టూర్ అంటే ఇంకా ఇంక్లూడింగ్ వాష్రూమ్ కూడా వస్తుంది కదా. సో ఇంకా మొత్తం హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చేసారనమాట. చక్కగా హెడ్ బాత్ చేయించుకొని తల ఆరలేదా ఈ చలికి ఇంకా అని అనుకోకుండా మొత్తం అంతా కూడా హెయిర్ డ్రైయర్ ఇచ్చేసారు. లోపల కూడా మొత్తం అంతా వాష్రూమ్లో కూడా ఏసీ అనమాట. సో ఒక ఫోన్ కూడా ఉంది లోపల. మనం ఏమన్నా స్టక్ అయిపోయినా ఫోన్ చేసుకొని ఇంకా మాట్లాడేసేయచ్చు. సో ఇటైతే కనుక బాత్ చేయడానికి సపరేట్గా ఇచ్చేసారనమాట. సో గ్లాస్ డోర్ లాగా. సో మొత్తం అంతా కూడా చక్కగా హాట్ వాటరే వస్తుంది. సో ఇంక ఇటు సైడ్ ఇంకా చక్కగా గ్లాస్ డోర్ వేసుకొని చక్కగా షవర్ ఆన్ చేసుకొని బాత్ చేయడమే. సో మొత్తం అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. ఇంత డస్ట్ అనేది కూడా లేదు అనమాట హోటల్లో. అంత క్లీన్గా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు హోటల్ అయితే కనుక. ఇక్కడైతే కనుక టవల్స్ ఇచ్చారు. మేము టవల్స్ అయితే యూజ్ చేయలేదు, మాయే తీసుకున్నాము. ఇక్కడంతా కూడా మొత్తం అంతా కూడా కోమ్ ఇచ్చారు, బ్రష్ ఇచ్చారు, టంగ్ క్లీనర్ ఇచ్చారు, సోప్స్, షవర్ క్యాప్స్ మొత్తం చాలా ఉన్నాయి. అసలు మనం ఏం తెచ్చుకోని అవసరం లేదు. వస్తే కనుక అన్నీ ఇక్కడే ఉన్నాయి. బట్ కానీ నేనేం యూజ్ చేయాల, మేము అన్నీ పర్సనల్గా తెచ్చుకున్నాం కదా, ఇంకా అవే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. మొత్తం నైట్ అయితే కనుక ఇటు సైడ్ వెళ్ళి తీద్దామంటే కనుక అసలు లైటింగ్ లేదు. సరేలే అని చెప్పేసి ఇంక వెళ్ళలేదు. అసలు ఎంత బాగుందో అసలు ఆ వ్యూ మొత్తం కూడా. చక్కగా అక్కడే కూర్చోవాలనిపించింది నాకైతే కనుక. మీరట్ వ్యూ మొత్తం మార్నింగ్ టైం చూడండి ఎంత బాగుందో కదా. అసలు మస్తుగా ఉంది. అసలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చూస్తూ ఉంటే కనుక.
మొత్తానికి మీరట్లో మా హోటల్ రూమ్ టూర్ అయితే ఇదనమాట. మీకు ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి ప్లీజ్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడి నుంచి ఇంకా మేము నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్తాము ఏంటి అనేది కనుక అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ షార్ట్ వీడియోస్ కూడా అన్నీ చూడండి, లైక్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.